అందరికీ నమస్కారం. ముందుగా వాసుకెక్కిన వైజాగ్ ప్రజలరా, నాకు వైజాగ్తో చిన్న అనుబంధం ఉంది. కొన్ని కారణాల వలన ఇక్కడ ఒక 2 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది ఎంతో మంచి మనసున్న మనుషులు నాకు చాలా స్నేహితులయ్యారు. మొన్న ఈ మధ్య తెలిసింది మానసికంగా ఎంత ధైర్యవంతులు, తుఫాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న మీకు హ్యాట్స్ ఆఫ్. ఇక సినిమా విషయానికి వస్తే 2.5 సంవత్సరాల క్రితం చాలా కష్టాల్లో ఉన్న నేను కసిగా మళ్ళీ సినిమా తీయాలని కథ రాసుకున్న తర్వాత దిల్రాజు అన్నయ్యకి వినిపించడం జరిగింది. ఆయన ఒక్కడు ఓకే అంటే చాలు, ఎలాగైనా కసిగా సినిమా చేద్దామని సింగిల్ సిట్టింగ్లో ఆయన ఓకే చేశారు. అరవింద్ గారిని తీసుకొచ్చారు. అరవింద్ గారు కూడా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్ అలా ఉండగా సాయి ధరమ్తేజ్ హీరో అంటే ఆ టెన్షన్ ఇంకా రెట్టింపు చేశారు. మెగా ముద్దుల బ్యానర్ని డైరెక్ట్ చేయాలి. ఇద్దరు బ్యానర్స్ని రేంజ్ని నేను పెద్ద నిలబెట్టకపోయినా చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దాం అనుకున్నాను. ఆ టెన్షన్ నేను ఎప్పుడు రిలీఫ్ అయ్యానంటే తిరుపతిలో ఫస్ట్ టైం అండి. చిత్తూరు ఎంపీ గారు పక్కన కూర్చొని సినిమా చూశాను. థియేటర్లో ఉన్న రెస్పాన్స్ చూసి అమ్మయ్య హ్యాపీ, వీళ్ళ పరువు నిలబెట్టాను, తేజు నిలబెట్టాను, చెడగొట్టలేదు అన్న ఆ ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆ ధైర్యం రెట్టింపు ఎక్కడైందంటే మొన్న మార్నింగ్ నిజామాబాద్లో స్టార్ట్ అయ్యామండి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఇవాళ మార్నింగ్ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ మొత్తం ఆడియన్స్ చూస్తే రెస్పాన్స్ చూస్తే నిజంగా ఇది సక్సెస్, ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మీ అందరికీ పాదాభివందనం. మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు అంటానికి ఇది నిదర్శనం. ఈ అవకాశం నాకు ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, దిల్రాజు అన్నయ్యకి, మెగా ముద్దుల మేనలుడు తేజుకి, రెజినాకి, ఈ సినిమాలో ఇంకా యాక్ట్ చేసిన చాలా మంచి క్యారెక్టర్ చేసిన రఘుబాబు అన్నకి ప్రాణం పోసారన్న. ఆ ట్రాక్ కనుక మిస్ అయితే నేను చాలా కోల్పోయేవాడిని. మీకు సత్యకృష్ణ గారికి, హేమ గారికి, ప్రభాస్ సీనుకి, ఇంకా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క నటులకు చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు గురించి చెప్పాలి. శ్రీహరి అన్న గారు పోయిన తర్వాత చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయేలా నన్ను ధైర్యం చెప్పి ప్రోత్సహించిన అల్లు అరవింద్ గారు, శ్రీ రాజన్నయ్య గ్రౌండ్ లెవెల్లో నాతో ఉండి ఆల్మోస్ట్ నేను ఒక సీన్స్ చేసేప్పుడైతే పడిపోతానేమో అన్న టెన్షన్లో కూడా ఉన్నప్పుడు, సార్ మీరు కూల్గా ఉండండి, నాకు ధైర్యం చెప్పిన ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా ఓన్ బ్రదర్స్ లాగా నేను ఫీల్ అయ్యే మై డియర్ బ్రదర్ బన్నీవాస్ అండ్ హర్షిత్. ఈ సినిమాలో నా పర్సంటేజ్ సక్సెస్లో ఏదైనా 40-50% ఉంటే మిగతాది మొత్తం వాళ్ళిద్దరికే చెందాలి. ఇది మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్ల నువ్వు లేని జీవితం, ఈ సినిమాలో ఒక లిరిక్ ఉంటుందండి. పిల్ల నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనే. ఎస్, ఈ సినిమా లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. నా జీవితంలో ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇది రావడానికి కారణం మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు. నేను డైలాగ్స్ బాగా రాశాను అంటున్నారు. బాగా రాయడం కాదు సార్, బాగా రాయించుకున్నారు మా డైరెక్టర్. మా హీరో తేజు గారికి పిల్ల లేని జీవితం ఎలా ఉంటుందేమో కానీ నాకు పిల్లలుండి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కాకపోతే మాత్రం నా పరిస్థితి మరోలా ఉండేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, డైరెక్టర్ గారు ఎప్పుడు కూడా ఈ సినిమా గురించి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మాకు టెక్నీషియన్స్కి, నాకు కానీ డిఓపికి కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాడు. ఈ సినిమా హిట్ మీ అందరి లైఫ్స్ కూడా ఒక ఐడెంటిటీ దొరుకుద్ది, మంచిగా చేసుకోండి అని చెప్పి ఆయన పదే మాకు చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి కృతజ్ఞతలు, అదే హర్షిత్ గారికి, అదేవిధంగా బన్నీవాస్ గారికి, అరవింద్ గారికి థ్యాంక్ యూ. మేము సినిమాలు తీస్తాము, సక్సెస్ అవుతాయి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాకు డెఫినెట్గా మేము పడ్డ కష్టానికి బాధ ఉంటుంది. సక్సెస్ వచ్చినప్పుడు ఇలా మీలో వచ్చి దాన్ని ఆనందం పంచుకుంటే మాకు ఇంకా వెళ్ళిన తర్వాత చేసే సినిమా మీద ఇంకా ఎనర్జీ ఎక్కిస్తుంది. సో అదే ఈ పిల్ల నువ్వు లేని జీవితం. అందరు మాట్లాడేశారు సినిమా గురించి. సో ఈరోజు సినిమా సక్సెస్ అయింది, తేజు లాంచ్ అయ్యాడు మా ద్వారా. సో మా టెక్నీషియన్స్ అందరు మాట్లాడారు, వాళ్ళకి ఎలా అవకాశాలు ఇచ్చాము, వాళ్ళందరూ ఎలా ఈరోజు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారని. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ముందు కృతజ్ఞతలు. 1996 వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాం మేము అల్లుడా మజాకా సినిమాతో. సో చిరంజీవి గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం మాకు వైజాగ్లో దొరికింది. తర్వాత ఇక్కడ ఒక 7-8 months ఇక్కడే ఉన్నాను నేను. 96 మొత్తం ఇక్కడే ఉన్నా. తర్వాత హైదరాబాద్ రిటర్న్ వెళ్ళి
పెళ్లి పందిరి అనే సినిమాతో మళ్ళీ ఆఫీస్ పెట్టుకొని సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఇండివిజువల్గా స్టార్ట్ అయ్యాను. అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది, తొలి ప్రేమ. సో ఒక స్టార్, అప్పటికి ఫోర్త్ ఫిలిం కళ్యాణ్ గారికి సుస్వాగతం, గోకులంలో సీత, అక్కడమ్మ ఇక్కడబ్బాయి, తొలి ప్రేమ. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు తేజుకు అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఫోర్త్ సినిమాకే తను స్టార్గా ఉండాలి, తనకు పొటెన్షియాలిటీ ఉంది. అంటే అభిమానులు ఉన్నారు. అప్పుడు చిరంజీవి గారి అభిమానులు కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు అందరు హీరోల ఆ ఫ్యామిలీలో ఉన్న అందరు మీరు అభిమానులందరూ తేజుకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ తను ఇండివిజువల్గా పిల్ల నువ్వు లేని జీవితంలో ఎలాగైతే కష్టపడ్డాడో అలా కష్టపడుతూ 4వ సినిమాకైనా సూపర్ స్టార్ కావాలి, మెగాస్టార్ అల్లుడు, పవర్ స్టార్ మెయిన్ అల్లుడు అనిపించుకోవాలి. ఆ సత్తా ఉంది తనకి. శ్రీహరి గారు చనిపోయాక నేను ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఆ క్యారెక్టర్కు ఎక్సెప్ట్ జగపతి బాబు గారు తప్పితే ఇంకెవరూ లేరు. సో జగపతి బాబు గారిని వెళ్ళి మేము మాట్లాడగానే వచ్చి ఈ క్యారెక్టర్ చేసి ఈరోజు ఈ సినిమా సక్సెస్లో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. హలో వైజాగ్. ఈ ఫిల్మ్ పిల్ల నువ్వు లేని జీవితం ఆపర్చునిటీ ఇవ్వడానికి, శైలజని ఆ క్యారెక్టర్ ఇవ్వడానికి ఐ హ్యావ్ టు ఫస్ట్ థ్యాంక్ మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు అండ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ హిమ్ గీతా అల్లు అరవింద్ గారు, హిస్ ప్రెడిసెసర్ బనివాసు గారు, దిల్ రాజు గారు and his predecessor Sweet Rose Sri Harshit. Without them I don't think we would have had the confidence to pull off the film. Our cameraman Shiva garu andarki చాలా థ్యాంక్స్ అని, అనూప్ రూబెన్స్ గారు for giving us amazing music. ఆ పిల్ల నువ్వు లేని జీవితం టైటిల్ ట్రాక్ నా ఫేవరెట్ ట్రాక్ అండి. ఇన్ఫ్యాక్ట్ ద అదో పిల్ల నువ్వు లేని ఒక్క నిమిషం ఈ మధ్య మొన్న మేము ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు కదా, ట్రిప్కి వెళ్ళాం. అమ్మాయి సూపర్ సింగర్. మేము కార్లో వెళ్తుంటే హమ్ చేస్తుంది. ఇప్పుడే చెప్పింది కదా అది నా ఫేవరెట్ సాంగ్ అని. మా కోసం, మీ అభిమానుల కోసం సింగ్ 2 words. నేను ట్యూన్ కూడా చెప్తున్నాను. పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే, అరే నిన్ను చూడగానే నా మనసులోన ఏదో అయింది. అంతే. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకా జేబీ గారు, వండర్ఫుల్ పర్సన్, అమేజింగ్ యాక్టర్. ఐ రియలీ విష్ ఆయన ఇక్కడ ఉంటారు ఈరోజు, బట్ ఐఎమ్ షూర్ హీస్ బ్లెస్సింగ్ అస్ ఫ్రమ్ వేర్ ఎవర్ హీ ఈస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ తేజు. హీస్ బిన్ అన్ అమేజింగ్ కోస్టార్. ఫస్ట్ ఫిల్మ్ అంటే ఎవరు నమ్మోరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మెగా ఫ్యామిలీ నుంచి ఐ హవ్ మెట్ ఎవ్రీబడి అండి. చిరంజీవి గారు, బన్నీ, రామ్ చరణ్, బట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ ది అవకాశం ఇంకా రాలేదండి పవర్ స్టార్ కలవడానికి. ఐ హోప్ ఇట్ కమ్స్ సూన్. అండ్ ఇంకా ఐ థింక్ తేజ్ ఫ్రమ్ వాట్ ఐవ్ హర్డ్ ఈజ్ ద జూనియర్ ఆఫ్ పవర్ స్టార్ అండి. ఆయన హిస్ వాల్యూస్, the way he carries himself, I hope he keeps it up, and like Dilraj garu said, I hope he walks the hall of fame soon. And one last thing, English lo behind every successful man is a woman అని చెప్తారు, కానీ behind every successful film మీలాంటి ఫ్యాన్స్ ఉన్నారండి. Thank you so much.